సభకు నమస్కారం. ఈరోజు అనపర్తి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామగురు రెడ్డి గారికి, కార్యక్రమంలో పాల్గొన్న ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు సత్యనారాయణ రెడ్డి గారు, రాంబాబు గారు, ప్రసాద్ గారు, మల్లీశ్వర్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులు, ముఖ్యంగా ఆసుపత్రికి సంబంధించి వైద్యులు, వైద్య సిబ్బంది, వైద్యేతర సిబ్బంది, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇటీవల కాలంలో చూసినట్టయితే అనపర్తి ఏరియా ఆసుపత్రి వైద్య సేవలు అందించడంలో ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొందడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా అవుట్ పేషెంట్ విభాగం చాలా పేషెంట్స్ ఎక్కువగా రావడం, అదేవిధంగా ఇన్ పేషెంట్స్ కూడా అనేక మంది ఇక్కడ వైద్య సేవలు పొందడం జరుగుతూ ఉంది. మరి ఎవరైతే మనకి మొన్నటి వరకు జనరల్ ఫిజిషియన్గా సేవలు అందించిన చంద్రశేఖర్ గారు, వారికి చాలామంది పేషెంట్స్ ఉండడం, వారు రావడం జరిగేది. వారు మరి పదవీ విరమణ చేయడం, అదేవిధంగా ఆర్థోపెడిక్ డాక్టర్గా ఉన్న చంద్రశేఖర్ గారు కూడా, ఆయన కూడా ప్రజల అభిమానం, పేషెంట్స్ అభిమానం చూరగొన్నారు, వారికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అదేవిధంగా గత కాలం నుంచి, సంవత్సర కాలం నుంచి నేను అబ్జర్వ్ చేసేది, ఇక్కడ స్టాఫ్ నర్సెస్ చాలా వేకెంట్గా ఉండడం వల్ల నర్సింగ్ సర్వీసెస్ విషయంలో చాలా లోటు కనిపిస్తూ ఉంది. ఇప్పుడే హాస్పిటల్ కమిటీ మెంబర్ గారు అన్నారు గారు కూడా చెప్పారు, ప్రసాద్ గారు కూడా చెప్పారు, కొంతమంది పేషెంట్స్ని విసుక్కుంటున్నారని. అంటే పని భారం ఎక్కువ అవడం వల్ల కూడా ఆ సమస్య వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ దాదాపుగా 19 వేకెన్సీస్ ఉంటే 11 వేకెన్సీస్ సీనియర్ స్టాఫ్ నర్సెస్తో ఇప్పుడు ఆల్రెడీ ఫిలప్ చేయడం జరిగింది. ముఖ్యంగా వైద్యుల కన్నా కూడా నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా పేషెంట్స్తో ఆహ్లాదకరంగా వాతావరణాన్ని సృష్టించడంలో కానీ, వారి బాధను పంచుకోవడంలో కానీ నర్సింగ్ స్టాఫ్ పాత్ర అనేది చాలా ముఖ్యం. నర్సింగ్ స్టాఫ్ చక్కగా వారితో మెలిగి వారికి తగు జాగ్రత్తలు ఇవ్వడంతో పాటు వారికి సరైన సమయంలో వైద్య సహాయం అందే విధంగా చూడటంలో కీలక పాత్ర పోషిస్తారు. అదేవిధంగా మరి ఏదైతే గత సంవత్సర కాలంగా ఇక్కడ వైద్య సేవలు అందుతున్న విధానం పైన ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉందో, దాన్ని మరింత పెంపొందింపజేసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. మీ అందరికీ మద్దతుగా నిలవాల్సిన బాధ్యత నా పైన ఉంది. అందువల్ల ఇవాళ ప్రభుత్వం ఆరోగ్య రంగానికి ప్రాధాన్యం ఇస్తూ ఉంది. ఇవాళ ఏ పరిస్థితికి వెళ్ళింది అంటే, అనేక లైఫ్ స్టైల్ డిసీజెస్తో పాటు ఇటీవల కాలం మన క్యాన్సర్స్ ఇటువంటివి కూడా ఎక్కువగా నోట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో అయితే ఏదైతే ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడటం వలన పంజాబ్లో ఈల్డింగ్ కోసం ఆ విధమైన కార్యక్రమాలు చేయడం వల్ల అక్కడ క్యాన్సర్ కేసెస్ ఎక్కువగా నమోదు కావడం, భారతదేశంలోనే అత్యధికంగా నమోదు కావడం, ఒక ట్రైన్ ప్రత్యేకంగా ఢిల్లీకి క్యాన్సర్ పేషెంట్స్ కోసం నడుపుతూ ఉన్నారు అంటే పరిస్థితి ఏ విధంగా మనం ఉందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్య రంగానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఆరోగ్య రంగానికి ఇవ్వాలి, సామాన్య ప్రజానీకానికి ఉచితంగా వైద్యం అందాలి అనే ఆలోచనతోనే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మనకి ఏదైతే ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఉందో, ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా చేయాలనే సంకల్పంతో ఇవాళ అది టేక్ ఓవర్ చేసే డైరెక్షన్లో కూడా వెళ్తూ ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టడం, ముఖ్యంగా ప్రాచీన వైద్యాన్ని, ఆయుర్వేదాన్ని కానీ, యునాని కానీ, నేచురోపతి కానీ, ఇవన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. తద్వారా ప్రజల్లో ఏదైతే సేంద్రీయ వ్యవసాయం కానీ లేదా పర్యావరణం పైన కానీ ఒక ఆలోచన విధానాన్ని ఇవ్వడం, అవగాహన పెంచడం, తద్వారా రోగాలను తగ్గించాలనేది ప్రధానంగా ఆలోచన చేస్తాం. క్యూర్ అనేది మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా నివారించుకోవడం మార్గం. నివారించుకోవడానికి సకల మార్గాల్ని మనం అన్వేషించాల్సిన బాధ్యత మనపైన ఉంది. అదేవిధంగా వైద్యో నారాయణ హరి అనేది మనకి పెద్దలు చెప్పిన మాట.
వైద్యుల్ని ఆ సమయంలో రోగులు నారాయణ స్వరూపంతో భావిస్తారు. అటువంటి అత్యుత్తమమైన వృత్తి మీది. ఆ వృత్తిలో మీరందరూ రోగులకి అత్యద్భుతమైన సేవలు అందించాలి, అత్యుత్తమ సేవలు అందించాలి. అదేవిధంగా ఈ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయడం కోసం మా నర్సింగ్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో నర్సింగ్ స్టాఫ్ని వాటిని ఫిలప్ చేయడానికి కూడా ఆల్రెడీ చర్యలు తీసుకోవడం జరిగింది. దాదాపుగా 18-19 మందిని రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. ఆ రిక్రూట్మెంట్లో వచ్చిన కానీ లేకపోతే వేరే ఇప్పుడులాగే ట్రాన్స్ఫర్స్లో కానీ స్టాఫ్ని. అదేవిధంగా డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ పీజీస్ వచ్చి ఇక్కడ వైద్య సేవలు అందిస్తారు. 3 months రొటేషన్ పైన వాళ్ళు కూడా దాదాపు 20 మంది అందుబాటులో ఉంటారు. అందువల్ల గత సంవత్సర కాలంగా మనం పడిన ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోతూ ఉన్నాయి. చక్కగా వైద్యులందరూ ఈ కోఆర్డినేట్ చేసుకుని ఈ కార్యక్రమాల్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బిల్డింగ్స్ మరి శ్రీని గారు చెప్పారు సంవత్సరంలో పూర్తి అవ్వాలని. కొన్ని బిల్డింగ్స్ ఒక 2 monthsలోనే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తా అంటున్నారు. అదేవిధంగా ఈ రెండింటికి కొంతవరకు మ్యాక్సిమం హ్యాండ్ ఓవర్ చేస్తా అన్నారు. ఒక సంవత్సరం పూర్తయ్యేటప్పటికి పూర్తి స్థాయిలో బిల్డింగ్స్ అందుబాటులోకి రావాలి. వచ్చినప్పటికీ కూడా ఇక్కడ కిచెన్ కానీ ఇంకొన్ని లేదైనా అటెండెంట్స్కి ఏదైతే డార్మెటరీ అవసరం ఉందో అటువంటివి కొన్ని షార్టేజ్ ఉంది. ముఖ్యంగా ఇక్కడ స్థలాభావం. ఏరియా హాస్పిటల్కి ఏదైతే స్థలం కావాలో ఆ స్థలం చూపించకుండా పేపర్ పైన మాత్రమే చూపించి గతం ప్రభుత్వంలో అనుమతులు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో అనుమతులు మంజూరు అయ్యాయి అనే దానిపైన కూడా సాక్షాత్తు అసెంబ్లీలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు వివరణ ఇచ్చారు. 2017-18 కాలంలో ఏదైతే నేను ప్రతిపాదించానో ఆ ప్రతిపాదనని పూర్వపు శాసనసభ్యులు ఇక్కడ ఏరియా హాస్పిటల్ మంజూరై 100 పడకల ఆసుపత్రి వస్తే ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రులకి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో చాలా కాలం ఆపిపెట్టడం జరిగింది. సాక్షాత్తు వారు ఐఎంఏ సమావేశంలో పక్క సహచర వైద్యులతో మాట్లాడిన వీడియో కూడా నా దగ్గర ఉంది. ఎప్పుడైతే 100 పడకల ఆసుపత్రి వచ్చిందో మనందరికీ ఇబ్బంది కలుగుతూ ఉంది, దానివల్ల నేను దాన్ని ముందుకు రానివ్వకుండా ఆపుతున్నానని చెప్పడం కూడా జరిగింది. కానీ వారి చేయి దాటి అది ఒక నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఆ ప్రక్రియలో భాగంగా చివరిలో ఇది శాంక్షన్ వచ్చేసింది. శాంక్షన్ వచ్చేస్తే దాన్ని గొప్పగా చేసుకోవడం కోసం వారు ప్రయత్నించారు. వారికి ఒక ఊతపదంగా మారింది ఈ మధ్యకాలంలో ఎవరికో పుట్టిన బిడ్డకి తండ్రిని నేను చెప్పుకోవటం అని. ఇది కూడా అలాంటిదే. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వేళ్ళు అనుకున్న కార్యక్రమాన్ని తనదిగా చెప్పుకోవడం, ఊరికినే హంగామా చేశారు. ఒక పక్కన అంతకుముందు శాసనసభ్యులు నేను 100 పడకల ఆసుపత్రి తెచ్చాను, వీళ్ళందరూ నిర్వీర్యం చేశారని వారి అవగాహన లేకుండా మాట్లాడడం. ఇవాళ ఆ విధంగా కాదు, ఒక స్పష్టమైన విధానంతో ఇవాళ ప్రభుత్వం వెళ్తూ ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహిస్తూ ఉంది, అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది. ఇవాళ దీనికి చాలా స్థలాన్ని దీర్ఘంగా చూపించి ఆసుపత్రి భవనంగా చూపించి ఆసుపత్రికి సంబంధించిన స్థలంగా చూపించి వారు మంజూరు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను గతంలో కూడా మొట్టమొదటి హెచ్డిఎస్ మీటింగ్లో కూడా అప్పటి ఒక కమిటీ ఉండేది, పర్యవేక్షణ కమిటీ అని. ఆక్సిజన్ ప్లాంట్ తదితర ప్లాంట్ల నిర్మాణం కోసం గ్రామంలో విరాళాలు సేకరించడం కోసం ఒక కమిటీ ఉండేది. ఆ కమిటీ అంతా పాపం వారి కుటుంబ సభ్యులే మేజర్గా. వారందరినీ కూడా కోరడం జరిగింది, మీరు ఏదైతే ఆసుపత్రికి చూపించారో అది మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని. ఇంతవరకు స్పందన లేదు. ప్రభుత్వం తరఫు నుంచి ఆ విధంగా కూడా చర్యలు తీసుకొని ఇక్కడ ఆసుపత్రికి ఏవైతే ఎమ్యూనిటీస్ ఇంకా అవసరం ఉన్నాయో అవన్నింటినీ కూడా ప్రొవైడ్ చేయడానికి అటు సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఇటు ప్రభుత్వం తరఫు నుంచి కానీ కృషి చేసి తప్పనిసరిగా ఇవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఇవాళ ప్రజల అభిమానం చూరకుందో ఆ స్థాయి తగ్గకుండా ఆ స్థాయి పెరిగేటట్టే ప్రయత్నం చేయాలి. కానీ అది మీ వల్లే సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఐపీహెచ్ఎల్ ల్యాబ్ ఒకటి 1,70,00,000తో ఇక్కడ మంజూరు కావడం, పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ అంటే ఎప్పుడో మన కొన్ని ఆర్డినెస్లు కానీ పిహెచ్లు కానీ ఇటువంటివి లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాటి శాంపిల్స్ కలెక్ట్ చేసి ఎక్కడో పూణేకి అది పంపించి శాంపిల్స్ వాటిని టెస్ట్ చేసే బదులు ఇవాళ ఇక్కడే మనం పరీక్షలు చేసుకుని దాని రిజల్ట్స్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. చుట్టుపక్కల పిహెచ్సీల అన్నింటినీ కూడా శాంపిల్స్ కలెక్ట్ చేసి ఇక్కడికి పంపించి
ఇక్కడ ల్యాబ్ రిపోర్ట్స్ ఇచ్చే విధంగా మనం అభివృద్ధి చెందే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా మరి కొంతమంది హెచ్విఎస్ సభ్యులు ముఖ్యంగా అన్నారం గారు చెప్పారు, రాత్రిపూట ఇక్కడ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో ఒక యువ వైద్యురాలు ఇక్కడ వైద్యం అందిస్తున్నాడు. డిఆర్పి ప్రోగ్రాంలో వచ్చిన అమ్మాయి అండి, డిఆర్పి ప్రోగ్రాంలో వచ్చిన ఒక అమ్మాయి వైద్య సేవలు అందడం ఒక చిన్న యాక్సిడెంట్ జరగడం, ఆమె వైద్య సేవలు అందిస్తూ ఉంటే కొంతమంది దురుసుగా ప్రవర్తించడం కూడా జరిగింది, వారిపై తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా అటువంటి సమస్య రాకుండా ఇవాళ కొత్తగా సెక్యూరిటీ ఏజెన్సీని ఫిక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ ఫిక్స్ చేయడం జరిగింది. కొత్తగా డైట్ కాంట్రాక్టర్ కూడా వచ్చారు, వారిది కూడా సక్రమంగా సేవలు అందుతున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంది. మీ అందరికీ ఇక్కడ కూటమి నాయకులకు కానీ, ఇక్కడ వైద్య సిబ్బందికి కానీ, ఇతర సిబ్బందికి కానీ, వైద్యేతర సిబ్బందికి కానీ, వైద్యులకు కానీ ఇక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే సూపరింటెండెంట్ గారి ద్వారా నా దృష్టికి కానీ లేదా నేరుగా నా దృష్టికి కానీ తీసుకొచ్చినట్టయితే ప్రభుత్వంతో మాట్లాడి ఆ సమస్యను తక్షణమే పరిష్కారం చేయడం జరుగుతుంది. ఎటువంటి జాప్యానికి అవకాశం లేకుండా చేస్తాం. ఎందుకంటే పేదలకి వైద్యం అందించడమే లక్ష్యంగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా ఆ విషయంలో ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ఫలాలు అందించడంలో ఒక శాసనసభ్యుడిగా నా పాత్ర నేను తప్పనిసరిగా పోషిస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన డాక్టర్స్ ముగ్గురు, జనరల్ మెడిసిన్ కానీ, డెర్మటాలజీ కానీ, ఆర్థో కానీ ముగ్గురు డాక్టర్స్ రావడం జరిగింది. మీరమ్మా? మీరు జనరల్ మెడిసిన్ డాక్టర్ శారద, డెర్మటాలజీ డాక్టర్ సుశీల, ఆర్థోపెడిక్ డాక్టర్ గారు రిపోర్ట్ చేయడానికి వెళ్ళారన్నారు. మీరు గతంలో ఉన్న ఏ విధంగా వారి సేవలు అందించారు దాన్ని మరిపించేటట్టుగా చేయాలని కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. డెర్మటాలజీ కొత్తగా వచ్చారు, చాలా కాలం గ్యాప్ తర్వాత డెర్మటాలజీ పోస్ట్ ఫిలప్ అయింది. ఆర్థోపెడిక్ కానీ అదేవిధంగా జనరల్ మెడిసిన్లో కానీ చాలా రెప్యుటేషన్ వచ్చింది పాత వాళ్ళిద్దరికీ. దాన్ని మరిపించే విధంగా మీరు వైద్య సేవలు అందించమని మీ అందరినీ కోరుకుంటూ మరొక మారు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్టాఫ్ నర్సెస్ కూడా అక్కర్లేదులేండి చెప్తాను, మీదే కీ రోల్. ఎందుకంటే డాక్టర్ చెప్పేసిన తర్వాత వాళ్ళకి కంటిన్యూస్గా వాళ్ళతో ఫాలోఅప్ చేసేది, వాళ్ళకి ఉపశమనం కలిగించేది మీరే. మీరు ఎంత కంఫర్ట్గా ఫీల్ అయ్యి అక్కడ మాట్లాడతారో వాళ్ళకి నాగేశ్వర గారు చెప్పారు, ఆ విధంగా ఉండాలి. కృష్ణవేణి పర్లేదండి, పరిచయం అవసరం లేదు. మీ అందరూ మంచి సర్వీసెస్ అందేవమని మాత్రం కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అనండి.